కానీ అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి ఏది చెప్పినా కూడా, అబ్బాయిలు అయితే ఇలాంటి శాలరీ అమ్మాయికి ఎక్కువ తక్కువ అనేసి ఆలోచించరు, కానీ అమ్మాయిలు మాత్రం ప్రతిదీ ఆలోచిస్తుంటారు. మేము చెప్పడానికి మా హస్బెండ్ ఫలానా అని నేను చెప్పడానికి మేము గర్వంగా ఉండాలి, మేము గ్రేట్గా ఫీల్ అవ్వాలనేసి చెప్తూ ఉంటారు కనుక చెప్పను దీనిలో. కానీ ఈ ఉన్నత ప్రమాణాలు అనేటప్పటికీ ఏమాత్రం ఒడిదుడుకులు స్టార్ట్ అయిపోతే మాత్రం టోటల్గా నరకమే, సంసారం నరకమే. డిస్టర్బెన్స్ అనేది టోటల్గా ఒక్కసారి చిలికి వచ్చిందంటే, స్టార్ట్ అయిపోయిందంటే, మొలకెత్తిందంటే అది మాత్రం మహా వృక్షం అయిపోతుంది. దానివల్ల ఇంకా ఎవరు కూడా సాల్వ్ చేయలేరు ఆ సమస్యలను. అందువల్ల మన ఫ్యామిలీలో సమస్య లేకుండా, మనసులో మన గుండెల్లో సమస్య అనేది మనకు దగ్గరికి రానికుండా మనం జాగ్రత్త పడితేనే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది వీళ్ళు పెళ్ళి ఇన్నేళ్ళు అయిందా, అరే కొత్త జంటలాగా ఉందే చూస్తూ ఉంటే అనేసి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవాలి, అలా అనిపించాలి ఆ జంట. అంతేగాని సమస్యలు మాత్రం తెల్లెత్తనీయకండి.